అనేది 50 రోజుల ఉద్యమం పురిటి నొప్పులతో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే చిన్నటువంటి ఒక అంశాలు యథాలాపంగా జరిగిన అంశాలు మొత్తం వ్యవస్థలో లోపం ఉందని చెప్పడం కూడా తప్పు. ఉద్యమం మొత్తం దీని స్పిరిట్ను గ్రహించాలనేదే నా ఉద్దేశం. ముఖ్యంగా అశోక్ బాబా, కృష్ణయ్యన, కిషోరా అనేది కాదు ఇక్కడ మొత్తం అక్కడ వెనుకబాటుతున్నాం. ఒక్కొక్కటి ఒకవేళ మేమేమో వెళ్ళిపోమన్నాం, ఆయన రెచ్చగొట్టినంత మాత్రాన మీ నుంచి వెళ్ళిపోమన్నాం. నిజంగా ధైర్యం ఉంటే ఆయనకు ఇందులోకి కేవలం ఆంధ్ర రాయలసీమ వాళ్ళే రావాలి, ఈ హోటళ్లకు వాళ్ళు మాత్రమే బోర్డు పెట్టుకోమని పోని. ఈ హాస్పిటల్లో ఆంధ్ర రాయలసీమ వాళ్ళు మాత్రమే జాయిన్ కావాలి, పెట్టుకోమని పోని. భూములు ఫ్రీగా కావాలి, అన్ని ఫ్రీగా కావాలి, బిల్డింగ్లు ఫ్రీగా కావాలి, మొత్తం భూములు కబ్జా చేయాలి. ఈ సంస్థలకు అన్నిటి కూడా సినిమా సంస్థలకు మొదలుకుంటే అన్ని సంస్థలకు అన్నిటికీ రూపాయికి 2 రూపాయలకి ఎకరం ఇవ్వాలి, వీళ్ళకు అన్ని ఇవ్వాలి. ఇప్పుడు కన్నా కావడంతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు సమర్థిస్తారా? వీళ్ళ వల్ల నష్టం జరుగుతలేదా? సీమాంధ్ర ప్రజలకు నష్టం జరుగుతలేదా? ఇక్కడ వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం సమర్థిస్తే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తావు ఒక్కసారి ఆలోచించాలి. తీవ్రత కిషోర్ గారు సార్, కృష్ణ గారు మీరు కిషోర్ గారు అశోక్ కిషోర్ గారు ప్లీజ్. రెచ్చగొట్టే ప్రకటనలు ఎవరు చేసినా ఖండించాల్సినటువంటి బాధ్యత. ఓకే సార్, కృష్ణ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. కిషోర్ గారు, అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను ఒక ఉద్యమ నాయకుడు, మీరు మామూలుగా సాదాసీదా వ్యక్తులు చేసింది కాదు, దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏదో దీన్ని హైప్ చేస్తారనో లేదా అబద్ధమని అనడానికి వీలు లేదు. పత్రికల్లో వచ్చింది, కొద్ది నిమిషాల కింద మీరు కూడా బహుశా చూసే ఉంటారు, చర్చలో పాల్గొన్నారు కాబట్టి మేము ప్లే చేసిన బయట్లు. దాని తీవ్రత, దాని పరిణామాలు ఎట్లా ఉంటాయని దానిపైన చర్చ అయింది. దీనిపైన మీరు రెస్పాండ్ కండి, స్పష్టంగా చెప్పండి. గంటా చక్రపాణి గారు లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవడో వాడు నాన్ సెన్స్. మొన్న ఇదే లైవ్ షోలో చలసాని శ్రీనివాస్ గారు బేవర్స్ అని కూడా చెప్పని మాట్లాడాడు. ఆయన ఇట్లాంటి నాన్ సెన్సికల్ మాటలు ఒక పెద్ద రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడుతుంటే ప్రజలకు ఏ విధమైన మెసేజ్ ఇవ్వగలుగుతా ఉన్నాం? అసలు ఆయన ఎక్కడైనా సబూగా మాట్లాడారండి చక్రపాణి గారు? ఒక రాజకీయ విశ్లేషకులు అనుకున్నప్పుడు తెలంగాణ సీమాంధ్ర సమన్యాయంగా మాట్లాడాలి తప్ప మీరు ఒకే వన్ సైడెడ్ గా మాట్లాడి మీరు మా హోటల్ క్లోజ్ చేస్తే మేము ఆయన రెచ్చగొట్టే పూరితమైన మాటలు చెప్పి ముందు క్లారిఫై చేసుకోవాలి. మాట్లాడాలనుకుంటే మొత్తం అన్ని ప్రాంతానికి సంబంధించి ఒక పార్టీ మీరు రిప్రజెంట్ చేయని చెప్ప దయచేసి రాజకీయ విశ్లేషకులుగా మీడియాను మోసం చేయొద్దు, ప్రజలు మోసం చేయొద్దు అని చెప్పి మొట్టమొదటి ప్రజలు చూస్తా ఉన్నారు. దయచేసి ఆయన్ని కోట్లాది మంది ప్రజలు ఈ విషయం చర్చ చూస్తున్నారు. మీరు ఆగండి. చేసిన ఆరోపణకు మీరు వ్యక్తం చేసిన అభిప్రాయానికి చక్రపాణి గారు సమాధానం ఇస్తారు. మీరు ఆగండి, కొంచెం ఆగండి సార్, మీరు చెప్పండి సార్. మీరు ఆగండి కిషోర్ గారు, మీరు ఆగాలి సార్, మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, మీకు అవకాశం ఇచ్చినామండి, అవకాశం ఇచ్చినా మీకు మీరు ఆగండి. అవునండి, సమాధానం ఇస్తున్నారు, మీరు ఆగండి ప్లీజ్. మీరు ఆగండి, ఓకే 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 ఓకే, మీరు ఆగండి, మీరు ఆగండి కిషోర్ గారు, మీరు ఆగాలి సార్, మీరు చెప్పండి సార్. కిషోర్ హైదరాబాద్ లో చదువుకున్న స్టూడెంట్ గా ఆయనకి ఏమైనా కాండక్ట్ సర్టిఫికేట్ కావాలంటే నేను ఇస్తాను, కానీ నాకు కాండక్ట్ సర్టిఫికేట్ ప్రొఫెసర్ అవసరం లేదు. చిన్న పిల్లగాడు ఓకే, మీకు కూడా ప్రొఫెసర్ ఇచ్చింది కదా, సార్ కూడా ప్రొఫెసర్ సార్, మీరు చెప్పండి సార్. నేను చెప్పేది విను ఒకటి. రెండవది, చిన్న పిల్లగాడు కాబట్టి వినక చాలా మాట్లాడుతున్నాను, నేను పట్టించుకున్నాను వాటిని. మొన్న మీ ఛానల్లోనే బేవార్స్ ఏమన్నాడు, బేవార్స్ అనే పదం కనుక అనుకుంటే నేను ఇప్పుడే ప్లే చేస్తా. కిషోర్ కుమార్ గారు మళ్ళీ టీవీ ఛానల్ ముందట ఆ పదము బేవార్స్ అనే పదము గనక నేను అని ఉండకపోతే ఆయన టీవీ ఛానల్లో జీవితంలో కనబడకూడదు. నెంబర్ 1 డెఫినెట్గా నేను చెప్తున్నాను. డెఫినెట్గా కాదు, ఇప్పుడు ప్లే చేయిస్తా. బలాదూరుగా తిరిగేటువంటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమకారుడిని చెప్పి నాకు బూతులు రావు. మీలాగా మాట్లాడేటువంటి అబద్ధాలు చెప్పేటువంటి అవసరం నాకు పడదు. రెండు, నేను విశ్లేషకుడిగా నేను ఏమి చేయాలో నాకు తెలుసు. నేను మాట్లాడే పద్ధతితోటి ఆమోదం, నేను మాట్లాడే పద్ధతితో
ఆమోదించే ఛానల్స్కే నేను పోతాను. మీ సీమాంధ్ర ఛానల్ మాట్లాడే పద్ధతి ఆమోదయోగ్యంగా ప్రజలకు ఉండాలి, ఛానల్స్ కాదు. బస్ ప్రజలకు ఉంటేనే నేను నీ గుంటూరుకు వచ్చి నీ విశాఖపట్నంకి వచ్చి కూడా మాట్లాడగలిగే శక్తి నాకుంది. నువ్వు హైదరాబాద్కి వచ్చే శక్తి నీకు ఉందో లేదో నాకు తెలియదు. తెలంగాణ ప్రాంతంలో యువకులు కూడా ఒప్పుకోరు నేను మాట్లాడే భాషనే. సార్ నేను దయచేసి ఒక ప్రాంతాన్ని నా మీద మాత్రమే అనాలిసిస్ చేస్తానంటే అదే మాట్లాడదాం. దాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు. అనవసరం. రెండవది చర్చ ఇప్పుడు పెట్టింది ఎందుకు మీరు? కిషోర్ గారు చర్చ జరుగుతున్నది అశోక్ బాబు గారు చేసిన వ్యాఖ్యల మీద, కానీ మీరు చర్చను వేరే వైపు తీసుకు అది కాదు. అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఉన్న ఈ క్రూషియల్ టైంలో సీమాంధ్ర ఉద్యమానికి నాయకుడు చేసిన వ్యాఖ్యలపైన ఒక్క నిమిషం చక్రపాణి గారు చేసిన వ్యాఖ్యల తర్వాత మీరు బయట ఒకటి నేను మాట్లాడిన మాటలు మాట్లాడమే కాకుండా నేను రాజకీయ పార్టీలో నేను కాదు, అనకాపల్లి తెలుగుదేశం పార్టీలు ఎవరు చేరుతారో మీరే నిర్ణయించుకోండి. నేను ఎన్నటికీ ఒక పార్టీలో చేరను, ఒక రాజకీయ పార్టీలో చేరను. విశ్లేషకుడు రెండు వైపులా కాదు, న్యాయంగానే మాట్లాడతాం, రాజ్యాంగబద్ధంగానే మాట్లాడతాను. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండ్ కాబట్టే నేను తెలంగాణను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, ఓకే. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తెలంగాణ విశ్లేషకుడిని. తెలంగాణ విషయంలో దానిలో రాజ్యాంగ నిబద్ధత ఉంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఆంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరగాలని నేను కోరుకోను. ఆంధ్ర ప్రాంతంలో ఒక వర్గానికే ఉండాలని నేను కోరుకోను. అక్కడి ప్రజలకు కూడా న్యాయమైనటువంటి అన్నిట్లలో ఉండాలని. నిన్న హిందూపురం సభలో నిన్న ఏపీ ఎన్జిఓ నేత అశోక్ బాబు ఏమన్నారు ఒకసారి చూద్దాం. పోట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నాం. మేము వచ్చిన తర్వాతే మీ హైదరాబాద్ డెవలప్ అయింది, మేము వచ్చిన తర్వాతే మీ కరెంట్ వచ్చింది, మేము వచ్చిన తర్వాతే మీకు నీళ్ళు వచ్చినాయి, మేము వచ్చిన తర్వాతే మీకు పాఠాలు వచ్చినాయి తప్ప ఆ రోజు నిజాం ప్రభుత్వంలో మీరు బానిసలా బతికారు. ఆ బానిసల తత్వాన్ని విడిపించడానికి రాయలసీమ నుంచి నాయకులు వెళ్ళి అక్కడ భూపోరాటాలు చేశారు తప్ప మీ నుంచి ఎవరో భూపోరాటాలు చేయలేదు. హైదరాబాద్కి 25 టీఎంసీల వాటర్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఎక్కడ అది 1956 ముందు హైదరాబాద్ కృష్ణా వాటర్ నీళ్ళు ఇవ్వాలి ఎక్కడ లేదు. కానీ రేపు రాష్ట్రం విడిపోతే మేము హైదరాబాద్కి నీళ్లు ఇవ్వని అడ్డుపడితే హైదరాబాద్లో తాగడానికి కూడా నీళ్లు ఉన్న విషయాన్ని మేము అందరూ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. చాలా మంది తెలియదు, VTPS లో బొగ్గు కొత్తగూడెం నుంచి రావట్లేదు, ఒరిస్సా నుంచి వస్తుంది. కానీ అందరికీ తెలియని విషయం కూడా మేము చెప్తున్నాను. VTPS లో కరెంట్లో 60% ఎక్కడ పోతుంది? తెలంగాణ పోతుంది. కానీ VTPS రన్ అవుటాకి కృష్ణా నదిలో 12 అడుగుల నీళ్లు బ్యారేజ్ దగ్గర 40 సంవత్సరాలు మెయింటైన్ చేస్తారు. అక్కడ హైదరాబాద్లో డాక్టర్లు కానీ, హైదరాబాద్లో స్కూళ్ళు కానీ, హైదరాబాద్లో హోటల్స్కి నువ్వు మానేసి నువ్వు తెలంగాణ డాక్టర్ దగ్గరికి పో, తెలంగాణ హోటల్కి పో, తెలంగాణ స్కూల్కి పో, మా స్కూల్లో నువ్వు రావద్దు అంటే నీకు పొద్దున్నే లేస్తే మా హోటల్లో టిఫిన్ తినాలి, పొద్దున్నే లేస్తే మా స్కూల్లో చదవాలి, నీకు జబ్బు వస్తే మా డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి తప్ప నీ హైదరాబాద్లో మేము ఉంటాం లేదంటే ఇదేం రౌడీజమా లేదంటే ఏదనేది మనం అందరూ ఆలోచుకో పరిస్థితి. ఇటువంటి అవాకులు చవాకులు పేలినంత కాలం ఈ రాష్ట్రం ఇలాగ ఉంటుంది, మా ఉద్యమం ఇలాగ ఉంటుంది. విడిపోవాలనుకుంటే మీరు హైదరాబాద్లో పెట్టి మీరు ఎక్కడ క్యాపిటల్ కట్టుకోండి, మీ తెలంగాణ మీరు తీసుకోండి తప్ప హైదరాబాద్ను వదులుకునే పరిస్థితి మట్టికి లేదు. కృష్ణయ్య గారు మీరు ఇప్పుడు విన్నారు కదా మాట్లాడిన మాటలు. ఆయన చివరిలో ఉపన్యాసం చివరిలో రౌడీయిజం, గుండాయిజం అనే 2 పదాలు కూడా వచ్చినాయి. కానీ దానికంటే ముందు హైదరాబాద్ నగరం బతకాలంటే ఎవరిపైన ఆధారపడాలో చెప్పాను. హైదరాబాద్కు నీళ్లు రాకుండా చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ప్రజలు పెట్టిన హోటల్లో కానీ స్కూల్లో కానీ వెళ్ళకూడదని ఒక సవాలు కూడా విసిరారు. ఇది ఇంతటి సున్నితమైన ఈ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడు చేయాల్సిన వ్యాఖ్యలు ఇవేనా? దీన్ని మీరు సమర్థిస్తారా? ఇక్కడ అంటే కాంటెక్స్ట్ అంటే సందర్భం ఏంటంటే ఇప్పుడు కోల్ గురించి కానీ VTPS కానీ తర్వాత అంటే ఇప్పుడు ఈ కర్రీ పాయింట్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఒక సందర్భంలో కర్రీ పాయింట్స్ గురించి వీటి గురించి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన అన్న మాటలు తప్ప అంటే నాకు అర్థమైన ఏంటంటే హోటళ్ళు కానీ చిన్న కాకా హోటల్ కానీ చిన్న హోటల్స్ కానీ ఆ సందర్భంలో అట్లా లీడ్ అవుతూ మాట్లాడిన వర్డ్స్ కానీ నాకు కనపడుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి హోటళ్ళ గురించి మాట్లాడలేదు. కాకపోతే ఆయన ఆ మాట్లాడుతున్న క్రమంలో అక్కడ మాట్లాడుతున్న క్రమంలో కేవలం అక్కడ నాకు తోచింది ఏంటంటే
అంటే ఇక్కడ హైదరాబాదుకు సంబంధించినటువంటి విషయాల్లో నీటికి సంబంధించి కానీ తర్వాత బొగ్గుకు సంబంధించి కానీ ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులు కూడా ఇది బొగ్గు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అంశాలు ఒక మాట చెప్పండి కృష్ణ గారు మీరు ఒక మాట చెప్పండి ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా మీరు విన్నారు కదా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సమంజసమేనా ఇక్కడ సార్ మీరు ఒక మాట చెప్పండి సార్ డ్రాగన్ ఒక మాట చెప్పండి మీరు ఈ వ్యాఖ్యలను నిజంగానే అంటే ఇక్కడ కృష్ణ గారు ఏం చెప్పలేదు అట్లా అంటే చెప్పండి సార్ నేను చెప్తున్నాను సార్ హైదరాబాద్ రాష్ట్రం అనేది మొదటి నుంచి ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు చరిత్ర లేదు ముఖ్యంగా నాకు చక్రపాణి గారు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది 1940 అది కాదండి రాష్ట్రం ఎప్పటి నుంచి చర్చ కాదు అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలు మీరు వాటిని సమర్థిస్తారా వాటిని సమర్థించారా ఇది చెప్పండి ఒక మాట చెప్పండి ఈ స్టూడియోలో ఉన్న 4 మనుషులలో ఈ స్టూడియోలో ఇప్పుడు చర్చలో ఉన్న 4 మనుషుల్లో 2 క్లెయిమ్ చేసుకున్నారు మేము హైదరాబాద్ వచ్చి చదువుకున్నామని నో డౌట్ సార్ మేము గుంటూరు వచ్చి చదువుకోవాలా దయచేసి రెండోది మీరు మీరుగానే మా స్కూళ్ళకు రాకండి మా విద్యాలయాలకు రాకండి మా హోటళ్లకు రాకండి మా హాస్పిటల్స్కి రాకండి మా డాక్టర్లు వైద్యం ఏందండి ఇది నిమ్స్కు ఇవాళ రేపు కృష్ణ గారు మీరు రేపు వచ్చిన తర్వాత మన ఇద్దరం నిమ్స్కి వెళ్దాం బెడ్ బై బెడ్ సర్వే చేద్దాం అపోలో హాస్పిటల్ మాకు అక్కర్లేదండి మీరు తీసుకెళ్ళండి గుంటూరులో కట్టుకోమనండి ప్రతాప్ రెడ్డి గారిని నిమ్స్కి వెళ్దాము ఒక నిమిషం కృష్ణ గారు మీతో మాట్లాడుతున్నాను నిమ్స్కి వెళ్దాము ఎంతమంది ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారో మన ఇద్దరం సర్వే చేద్దాం మిగతా వాళ్ళని పంపించేద్దామా ఇది మంచిదా పద్ధతి ఇది మానవత్వమేనా ఇది కర్నూలులో ఆల్రెడీ రాయలసీమలో కర్నూలులో అటువంటి సంఘటనలు జరిగినాయి ఒక నాయకుడు వెళ్ళి మనం కలిసి ఉండాలి కొంత సమన్వయంతో ఉండాలి ఇది పాటించాల్సిన అవసరం ఉందని చెప్పాలి కానీ రాకండి హోటళ్ళకి రాకండి హాస్పిటల్స్కి వైద్యం చేయమని